ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పాలనలో వేగం పెంచారు. దానికి ఇప్పటికే శ్రీకారం చుట్టారు. అమరావతి వేదికగా జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో మంత్రుల పనితీరుపై ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. కేవలం మాటలతో కాకుండా శాఖల వారీగా ఫైళ్ల క్లియరెన్స్ వేగాన్ని ప్రామాణికంగా తీసుకుని మంత్రులకు కూడా ర్యాంకులు కేటాయించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రభుత్వ యంత్రాంగం నిద్రమత్తు వదిలి పరుగులు తీయాలన్నదే సీఎం లక్ష్యమని ఈ చర్య ద్వారా స్పష్టమవుతుంది. ముఖ్యమంత్రి వెల్లడించిన గణాంకాల ప్రకారం ఫైళ్ల క్లియరెన్స్ లో సీనియర్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అగ్రస్థానంలో నిలిచి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అచ్చెన్నాయుడు తన శాఖకు సంబంధించిన ఫైళ్లను ఏమాత్రం ఆలస్యం చేయకుండా పరిష్కరిస్తూ మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు. ఆయన తర్వాతి స్థానాల్లో యువ మంత్రులు నిమ్మల రామానాయుడు, కొండపల్లి శ్రీనివాస్ నిలిచారు. ఇక అందరి దృష్టి ఆకర్షించిన విషయం ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో 4వ స్థానంలో నిలిచారు. అయితే హోంమంత్రి వంగలపూడి అనిత ఈ విషయంలో ఆఖరి స్థానంలో ఉండడం చర్చనీయాంశమైంది. పాలనలో జాప్యం జరిగితే అది నేరుగా ప్రజలపై ప్రభావం చూపుతుందని చంద్రబాబు మంత్రులకు హితోపదేశం చేశారు. ఫైళ్లు టేబుల్ మీద పేరుకుపోతే అభివృద్ధి కుంటుపడుతుందని, టెక్నాలజీని వాడుకుంటూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. మంత్రుల పనితీరును తాను నిరంతరం గమనిస్తుంటానని, ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమేనని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ముఖ్యంగా ప్రజలకు అత్యంత చేరువుగా ఉండే శాఖల మంత్రులు మరింత వేగంగా స్పందించాలని కోరారు. కలెక్టర్ల సమావేశం 2వ రోజు కూడా అత్యంత కీలకంగా జరిగింది. సో ప్రధానంగా వైద్యారోగ్య శాఖ, విద్య, రాష్ట్ర ఆదాయాన్ని పెంచే మార్గాలపై అధికారులు ప్రజెంటేషన్లు ఇస్తున్నారు. పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులు, న్యాయపరమైన చిక్కులను ఎలా అధిగమించాలనే అంశంపై కూడా ఒక చర్చ జరిగింది. సో శాంతి భద్రతపై సీఎం ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి రాష్ట్రంలో నేర నియంత్రణ, మహిళల భద్రత వంటి అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికి చంద్రబాబు ర్యాంకుల వ్యూహం మంత్రుల్లో కొత్త ఉత్సాహాన్ని, అదే సమయంలో కాస్త టెన్షన్ కూడా క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్కి మంత్రుల రేటింగ్స్ లో 4th ప్లేస్ రావడంపై మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి.